Hi, welcome to Teachers Academy and welcome to DSE 2025. మన కనిగిరిలో ఉండే టీచర్స్ అకాడమీలో ఈ రోజు నుంచి కోచింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈరోజు జీకే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. యాక్షన్ ప్లాన్లో భాగంగా జీకే క్లాసెస్, పిఐ క్లాసెస్, సైకాలజీ క్లాసెస్ అన్ని ఒకదాని వెంట జరుగుతూ ఉంటాయి. సో మీరందరూ కూడా మిస్ కాకుండా కనిగిరి టీచర్స్ అకాడమీలో జాయిన్ అయ్యి క్లాసులన్నీ వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. లెట్స్ కమ్ టు ద పాయింట్. DSE స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకే విధంగా ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉంటాయి. దీంట్లో సమకాలీన అంశాలతో పాటు ఇంతకుముందు జరిగినటువంటి అంశాలను కూడా అడగడం జరుగుతూ ఉంటుంది. పిఐ పర్సెప్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 5 మార్క్స్ ఉంటుంది. క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీ 5 మార్క్స్కి ఉంటుంది. కంటెంట్ ఇక్కడ కంటెంట్ మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్ వాళ్ళకు కంటెంట్ 40 మార్క్స్కి ఉంటుంది. ఈ 40 మార్క్స్లో స్కూల్ సిలబస్ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. ఇంటర్ సిలబస్ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది. స్కూల్ సిలబస్ అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే మ్యాథ్స్ 20 మార్క్స్కి ఉంటుంది. బయాలజికల్ సైన్స్ వాళ్ళకు స్కూల్ సిలబస్ 20 మార్క్స్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ వాళ్ళకు 20 మార్క్స్కి ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ ఇంటర్లో నుంచి అడగడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్లో నుంచి 10 మార్క్స్ వస్తాయి. సెకండ్ ఇయర్లో నుంచి 10 మార్క్స్ వస్తాయి. సో 20 + 20 స్కూల్ ఎడ్యుకేషన్ 20, హైయర్ ఎడ్యుకేషన్ 20. మెథడాలజీ 20 మార్క్స్కి ఉంటుంది. ఎవరి ప్యాటర్న్లో వాళ్ళకి. మ్యాథ్స్ మెథడాలజీ 20 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 20 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 20 మార్క్స్ అండ్ సోషల్ స్టడీస్ 20 మార్క్స్. టోటల్ 80 మార్క్స్. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, పిఐ 5 మార్క్స్, సైకాలజీ 5 మార్క్స్, కంటెంట్ 40 మార్క్స్, మెథడాలజీ 20 మార్క్స్. టోటల్గా 80 మార్క్స్తో మీకు స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. అవి వేటికి ప్రియారిటీ ఇవ్వాలో మీరు ప్రియారిటీ ఇచ్చుకొని ఆ ప్రియారిటీ ప్రకారం మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. దెన్ యూ విల్ సీ ప్లాన్ ఆఫ్ యాక్షన్. కనిగిరి టీచర్స్ అకాడమీ వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్లకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించారు. ఈ యాక్షన్ ప్లాన్లో అన్నీ ఉంటాయి. క్లాసెస్ జరుగుతాయి, స్టడీ అవర్స్ జరుగుతాయి, డైలీ టెస్ట్ జరుగుతుంది, వీక్లీ టెస్ట్ జరుగుతుంది, గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. సో ఎక్కడ మన స్టేట్లో ఎక్కడ లేని విధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ను రూపొందించినటువంటి ఏకైక సంస్థ కనిగిరి టీచర్స్ అకాడమీ. సో వాట్ ఈజ్ ద యాక్షన్ ప్లాన్ ఆఫ్ ది కనిగిరి టీచర్స్ అకాడమీ? కమ్ టు దట్ పాయింట్. సో ఇక్కడ ఏప్రిల్ 25 నుంచి మే 31 వరకు క్లాసెస్ జరుగుతాయి. ఏప్రిల్ 25 అంటే ఈ రోజు నుంచి మే 31 వరకు కంటిన్యూగా క్లాసులు జరుగుతూ ఉంటాయి. జీకే ఉంటుంది, పిఐ ఉంటుంది, సైకాలజీ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది, మెథడాలజీ ఉంటుంది. అన్ని రకాలైనటువంటి క్లాసులను ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి కూడా క్లాసెస్ మొత్తం నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిరోజు డైలీ టెస్ట్ ఉంటుంది. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ మీద ఎర్లీ మార్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ప్రతిరోజు ఆ రోజు జరిగినటువంటి అంశాల మీద స్పెషల్ ఎక్స్పర్ట్ అయినటువంటి వచ్చినటువంటి వాళ్ళే పేపర్ తయారు చేసిస్తారు. అలానే వీక్లీ టెస్ట్ జరుగుతుంది. ఆ వారాంతము మీద జరిగిన సిలబస్ మీద వీక్లీ టెస్ట్ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులను ఎప్పటికప్పుడు నిర్వహించేటువంటి సంస్థ కనిగిరి టీచర్స్ అకాడమీ. సో కమ్ టు ది ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇక్కడ కామన్ సబ్జెక్ట్స్ 10 డేస్ జరుగుతాయి. కామన్ సబ్జెక్ట్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్సెప్టివ్ ఎడ్యుకేషన్ అండ్ సైకాలజీ. ఇవి మ్యాథమెటిక్స్ వాళ్ళకు, బయాలజీ వాళ్ళకు, సోషల్ వాళ్ళకు, ఫిజికల్ సైన్స్ వాళ్ళకు అందరికీ కామన్గా ఉంటుంది. కాబట్టి మొదటి 10 రోజులు ఈ రోజు నుంచి డేట్ 25 కదా, 25 నుంచి ఒక 10 డేస్ వరకు ఈ 3 సబ్జెక్టులు కామన్గా క్లాసులు జరుగుతూ ఉంటాయి. సో అలానే పరీక్షలో కూడా అలానే ఇవ్వడం జరుగుతుంది. సో కంటెంట్ కోసం మేము కేవలం 20 డేస్ని ఇవ్వడం జరిగింది. సో కంటెంట్కు 20 డేస్ సరిపోతుందా అనే డౌట్ మీకు రావచ్చు. కంటెంట్ చెప్పాలి, కంటెంట్ మీద మేము ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలి, అవన్నీ ఎవాల్యుయేషన్ చేయాలి, ఇవన్నీ 20 డేస్లో పూర్తవుతాయనే డౌట్ మీకు ఉంటుంది. కానీ 20 డేస్లో కంప్లీట్ చేయగలిగినటువంటి సత్తా కనిగిరి టీచర్స్ అకాడమీ ఫ్యాకల్టీకి ఉంది. ఎలా? దీంట్లో ఈ 20 డేస్లో ఏం జరుగుతుంది అంటే దీంట్లో స్కూల్ సబ్జెక్ట్ ఉంటుంది. స్కూల్ సబ్జెక్ట్ అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఆల్రెడీ మీరు 6th to 10th క్లాసు మీరు ఆల్రెడీ చదివేస్తున్నారు. టెట్ సిలబస్లో భాగంగా చదివేస్తున్నారు. అయినా మీరు చదివినప్పటికీ కూడా 6th to 10th క్లాసును సమయాన్ని బట్టి మీకు వివరించడం జరుగుతుంది. ఒకవేళ వివరించలేకపోతే మా వీడియో క్లాసెస్ ఉన్నాయి. ఆ వీడియో క్లాసును 6th to 10th క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. కనీసం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మిగిలినటువంటిది ఇంటర్మీడియట్.
దిస్ ఈస్ అ క్రూషియల్. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సాధించాలి అంటే ఎదర్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్, ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ సాధించాలి అంటే ఇంటర్మీడియట్ మీద ఎవరికైతే గ్రిప్ ఉంటుందో వాళ్ళు మాత్రమే సాధించగలరు. జీకే అందరూ చదువుతారు, సైకాలజీ అందరూ చదువుతారు, పిఏ అందరూ చదువుతారు, స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ అందరూ చదువుతారు. కానీ ఇంటర్మీడియట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ టఫ్ టార్గెట్. ఇంటర్మీడియట్ చదవడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథమెటిక్స్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రెండు మ్యాథమెటిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ సైన్స్ కూడా అంతే, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 10 మార్కులకు వస్తుంది, ఇంటర్ సెకండ్ ఇయర్ 10 మార్క్స్కి వస్తుంది. బయాలజికల్ సైన్స్ కూడా అంతే. బయాలజికల్ సైన్స్లో ఇంటర్మీడియట్లో బాటనీ ఉంటుంది, జువాలజీ ఉంటుంది. బాటనీ నుంచి 10 మార్క్స్ ఉంటుంది, జువాలజీ నుంచి 10 మార్క్స్ ఉంటుంది. సోషల్ స్టడీస్ కూడా అలానే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 10 మార్క్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 10 మార్క్స్. అంటే ఇక్కడ బిట్లు ఇంటర్మీడియట్లో నుంచి బిట్స్ అనేటువంటి పడతాయి. ఎన్ని మార్కులు పడుతున్నాయి? మినిమం 40 బిట్స్, అంటే 20 మార్క్స్కి వస్తుంది ఇంటర్మీడియట్. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్లో మీరు కూడా బేరీజ్ వేసుకుంటే ఇంటర్మీడియట్ చెప్పగలిగినటువంటి సత్తా, ఇంటర్మీడియట్ యొక్క బాక్స్ బద్దలు కొట్టగలిగే సత్తా కనిగిరి టీచర్స్ అకాడమీకి మాత్రమే ఉంది. సో మా ఈ ఇన్స్టిట్యూషన్లో ఇంటర్మీడియట్ సిలబస్ మీద ఎక్కువగా ఫోకస్ జరుగుతుంది. ఇంటర్మీడియట్ దాదాపుగా 20 డేస్ చెప్పడం జరుగుతుంది. 20 డేస్ ఇంటర్మీడియట్ మీదనే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ వాళ్ళు తీసుకుంటే 10 డేస్ బాటనీ జరిగితే 10 డేస్ జువాలజీ జరుగుతుంది. ఇంటర్మీడియట్లో ఉండేటువంటి ప్రముఖమైనటువంటి అంశాలన్నీ డిస్కస్ చేసి ఇంటర్మీడియట్లో ఉండేటువంటి అంశాలను మీకు బాగా నేర్పిస్తాము. బాగా నేర్పించగలిగేటువంటి సీనియర్స్ కనిగిరి టీచర్స్ అకాడమీలో ఉన్నారు. అలానే మెథడాలజీ 7 డేస్ ప్రోగ్రామ్. మెథడాలజీలో 10 లెసన్స్ ఉంటాయి. రోజుకు ఒక లెసన్ చెప్పినప్పుడు కూడా 7 డేస్లో మెథడాలజీ అయిపోతుంది. మెథడాలజీ క్లాసెస్ జరుగుతాయి. మెథడాలజీ చెప్పేటువంటి ఎక్స్పర్ట్స్ వస్తారు. ఆ ఎక్స్పర్ట్స్ మీకు 7 డేస్లో మెథడాలజీ పూర్తి చేస్తారు. ఏ రోజు జరిగినటువంటి కంటెంట్ మీద ఆ రోజు ఖచ్చితంగా మార్నింగ్ డైలీ టెస్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్మీడియట్ ఈరోజు ఒక లెసన్ పూర్తయింది మ్యాథమెటిక్స్లో అనుకుంటే ఎర్లీ మార్నింగ్ దాని మీద డైలీ టెస్ట్ ఉంటుంది. వారం రోజుల తర్వాత అయిపోయినటువంటి సిలబస్ మీద మళ్ళీ వీక్లీ టెస్ట్ జరుగుతుంది. అలా డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్టులు పెట్టుకుంటూ ఇంటర్మీడియట్ సిలబస్ను 20 రోజుల్లో పూర్తయ్యే విధంగా ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. మ్యాథ్స్ వాళ్ళు డిజైన్ చేశారు, ఫిజిక్స్ వాళ్ళకు డిజైన్ ఉంది, బయాలజికల్ సైన్స్ వాళ్ళకు సపరేట్ డిజైన్ ఉంది, అలానే సోషల్ స్టడీస్ కూడా సపరేట్ డిజైన్స్ ఉన్నాయి. అలా 20 రోజులకు సంబంధించి పక్కా ప్రణాళికతో, పక్కా డైలీ టెస్టులతో, పక్కా గ్రాండ్ టెస్టులతో సర్వం సిద్ధం చేయబడడం జరిగింది. సో కనిగిరి టీచర్స్ అకాడమీ ఇంటర్మీడియట్ సిలబస్ను మీకు క్షుణ్ణంగా అందచేయడానికి సిద్ధంగా ఉంది. సో టోటల్గా 37 డేస్. సో కామన్ సబ్జెక్ట్ 10 డేస్ జరుగుతాయి. 20 డేస్ స్కూల్ సిలబస్ను అనుసంధానం చేస్తూ ఇంటర్మీడియట్ మీద బాగా ఫోకస్ చేసి 20 డేస్ చెప్పడం జరుగుతుంది. మెథడాలజీ 7 డేస్ జరుగుతుంది. టోటల్గా 37 డేస్లో పూర్తిగా సిలబస్ అయిపోవడం జరుగుతుంది. మీరు ఆశ్చర్యపోవచ్చు, 37 డేస్లో ఇట్ ఈస్ పాసిబుల్ అని. ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఖచ్చితంగా అవుతుంది. అది చేసి మేము చూపిస్తామని కూడా మీకు చెప్తా ఉన్నాం. సో 37 డేస్, ఈ 37 డేస్ అంటే ఏప్రిల్ 25 నుంచి మే 31 ఈరోజు స్టార్ట్ అయింది. మే 31కు టోటల్గా సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది. అంటే 37 డేస్. ప్రతిరోజు మీరు డైలీ టెస్ట్ రాస్తారు, అంటే 37 డైలీ టెస్టులు రాస్తారు. అలానే వీక్లీ టెస్టులు దాదాపుగా 5 వీక్లీ టెస్టులు రాయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా స్టేట్లో ఉండేటువంటి స్కూల్ అసిస్టెంట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో ఆ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరూ కూడా వినియోగించుకోవచ్చు. వాట్ అబౌట్ నెక్స్ట్? సిలబస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? సో మే 31కు సిలబస్ అయిపోతుంది. క్షుణ్ణంగా 36 రోజులు అందరూ కూర్చుంటారు, శ్రద్ధగా వింటారు, డైలీ టెస్ట్ రాస్తారు, గ్రాండ్ టెస్ట్ రాస్తారు. బట్ వాట్ అబౌట్ నెక్స్ట్? మే 31 తర్వాత కూడా పిల్లలను ఖాళీగా ఉంచకుండా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడం జరుగుతుంది. రిమైండర్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 25 నుంచి జూన్ 13 వరకు, అంటే ఈ రోజు నుంచి జూన్ 13 వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది స్టేట్లో ఎక్కడా ఉండదు. అది కేవలం కనిగిరి టీచర్స్ అకాడమీలో మాత్రమే ఉంటుంది. 8 గంటల నుంచి 11 గంటల వరకు స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. స్టడీ అవర్స్లో టీచర్స్ అక్కడ ఉంటారు. టీచర్స్ ఉండి స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. ఇక్కడ ఏ సబ్జెక్ట్ అయినా చదువుకోవచ్చు, లేదా ఆ రోజు జరిగినటువంటి దాన్నైనా మీరు క్షుణ్ణంగా చదువుకోవచ్చు. అక్కడ ఉంటారు, మీకు భద్రత కల్పిస్తారు, ఉండి మీ చేత చదివించి మిమ్మల్ని చక్కగా ఇంటికి పంపిస్తారు. సో ఏప్రిల్ 25 నుంచి జూన్ 13 వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు, అంటే 3 గంటల సమయం మీకు దొరుకుతుంది. ఎలాంటి సెల్ ఫోన్స్ లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో
ప్రతిరోజు 3 గంటలు చదవడం వల్ల మీకు దాదాపుగా 100 గంటల వరకు లేదా 150 గంటల వరకు మీకు ఆదా కావడం జరుగుతుంది. దెన్ కమ్ టు దట్, జూన్ 1 నుంచి జూన్ 13 వరకు ఏం చేస్తాం అంటే మే 31తో సిలబస్ అయిపోతుంది. సిలబస్ అయిపోయిన తర్వాత జూన్ 1 నుండి జూన్ 13 వరకు 13 రోజుల పాటు సందేహాల నివృత్తి మరియు గ్రాండ్ టెస్టుల నిర్వహణ. అంటే ఇక్కడ మెంటార్స్ ఉంటారు, ఇక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ మెంటార్స్గా ఉంటారు. జూన్ 1వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు అందరూ కూర్చొని చదువుకోవచ్చు. అక్కడ సంబంధితమైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అక్కడ ఉంటారు. మ్యాథమెటిక్స్ వాళ్ళ దగ్గర మ్యాథ్స్ టీచర్స్ ఉంటారు, బయాలజికల్ సైన్స్ వాళ్ళ దగ్గర బయాలజికల్ టీచర్స్ ఉంటారు, సోషల్కి సంబంధించి సోషల్ టీచర్స్ ఉంటారు. వాళ్ళ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. ప్లస్ గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. మొత్తం సిలబస్ మీద మీరు విన్నటువంటి మొత్తం సిలబస్ మీద 80 మార్కులకు గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆ గ్రాండ్ టెస్ట్ను చక్కగా వినియోగించుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీ ర్యాంక్స్ తెలియజేస్తూ ఉంటారు. మనం ఎక్కడ దేంట్లో వీక్గా ఉన్నాం అనేటువంటి అంశాన్ని మీరు తెలుసుకొని మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రెక్టిఫికేషన్ మీరు స్టడీ అవర్స్లో కూడా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇలా యాక్షన్ ప్లాన్లో కొన్ని రోజుల పాటు లెసన్స్ చెప్పడం, లెసన్స్ చెప్పేటప్పుడు డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు పెట్టడం, లెసన్స్ అయిపోయిన తర్వాత సందేహాలను నివృత్తి చేస్తూ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం, మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు స్టడీ అవర్స్ నిర్వహించడం అనేది స్టేట్లో ఎవరికీ లేనటువంటి యాక్షన్ ప్లాను కనిగిరి టీచర్స్ అకాడమీ వారు యాక్షన్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎవరైతే భాగస్వాములు అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. సో APDSC 2025 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్, వీటి మీద మ్యాథమెటిక్స్ యాక్షన్ ప్లాన్ ఏంటి, ఫిజిక్స్ యాక్షన్ ప్లాన్ ఏంటి, బయాలజికల్ సైన్స్ యాక్షన్ ప్లాన్ ఏంటి, సోషల్ స్టడీస్ యాక్షన్ ప్లాన్ ఏంటి, అసలు మ్యాథ్స్ యొక్క బాక్స్ ఎలా బద్దలు కొట్టాలా, ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ను ఎలా పూర్తి చేయాలి, 20 డేస్ అంటున్నారు, 20 డేస్లో వాళ్ళు పూర్తి చేస్తారా చేయలేరా, 20 డేస్లో ఎలా పూర్తి చేస్తామో మ్యాథమెటిక్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రాబోయే వీడియోస్లో మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ కావాలి, ఫిజికల్ సైన్స్ ఎలా ప్రిపేర్ కావాలి, బయాలజికల్ సైన్స్లో సిలబస్ ఏముంది దాన్ని ఎలా ప్రిపేర్ కావాలి, సోషల్ స్టడీస్లో ఉండే సిలబస్ ఏంటి, దాన్ని ప్రిపేర్ అయ్యే విధానం ఏంటి అనేది దానికి సంబంధించినటువంటి లెక్చరర్స్ మొత్తం వచ్చి మీకు క్లారిటీగా ఎలాంటి డౌట్ లేకుండా సిలబస్ ఏముంది, ఆ సిలబస్ ఎలా పూర్తి చేస్తారనేటువంటి అంశాలను మీకు క్లారిటీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకెందుకు టైం వేస్ట్, కనిగిరి రండి, టీచర్స్ అకాడమీలో జాయిన్ కాండి, మా యాక్షన్ ప్లాన్లో భాగస్వాములు కాండి, నవ్వుతూ రండి, హాయిగా జాబ్ తీసుకొని వెళ్ళండి. ఆల్ ది బెస్ట్.